కౌలు రైతు కింకర్తవ్యం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే సీజన్కి 7,500 ఇస్తామని చెప్పేసి పెట్టిరు. దానిలో భాగంగా 5,000 కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే రైతు బంధు కింద, ఇప్పుడేమో 6,000 చేసి 12,000 ఇస్తూ ఉంది. కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పేసి చెప్పింది. మరి కౌలు రైతులకు ఎవరికి ఇచ్చిరా అంటే ఎవరికి లేదు. సో ఎందుకు ఎంత అంటే ఇప్పుడు ఈ కౌలు రైతు దాదాపు 10 నుంచి 15 లక్షలు ఉంటారు. ఈ 10 నుంచి 15 లక్షల ఓట్లు రాబట్టుకోవడానికి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో కౌలు రైతులు కూడా మేము ఇస్తాం అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత కనీసం ఇవ్వకపోగా కనీసం వాళ్ళు కౌలు రైతులు లెక్క కూడా తెలిసలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుర్తింపు కరువు, అంతని ప్రభుత్వ సాయం, ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు రైతులు ప్రజా సంఘాలు. ఇప్పటికే వ్యవసాయ కమిషన్ సిఫారసులు కౌలు రైతులు గుర్తించాలంటూ ప్రజా సంఘాలు ఉద్యమ బాటకు దిగుతున్నాయి, సిద్ధమవుతున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతులతో సమానంగా సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందకపోవడానికి ప్రధాన కారణం వారి వద్ద పత్రాలు లేకపోవడమే. సో అదేవిధంగా తమ భూములు ఎక్కడ పోతాయన్న భయంతో యజమానులు పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పట్టాదారులు భయపెడుతున్న పాత చట్టాలు ప్రభుత్వం రద్దు చేయడం లేదు. కౌలుదారులకు మేలు చేసే కొత్త చట్టాలను అమలు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. సో చాంపర సత్యాగ్రహ ఉద్యమం ఎందుకోసం జరిగిందో నేటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ చారిత్రక పోరాటం మొదలైంది కౌలు రైతుల కోసమే. డిమాండ్ లేకున్నా వేసే పంటలు తప్పనిసరిగా 20% ఇండిగో పంట పండించాలన్న నాటి నిబంధనతో బీహార్లోని చాంపరన్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ చట్టాన్ని సవరించాలని పోరాడారు. అప్పుడే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినటువంటి గాంధీజీ 1917 ఏప్రిల్ 10న చాంపరన్ సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దానికి 10 మంది లాయర్లు కూడా తోడడంతో చట్ట సవరణ సాధ్యమైంది. ఇప్పుడు ఆ చాంపర ఉద్యమానికి 75 ఏళ్ళు నిండిన సందర్భంగా రైతు సంఘాలు ఈ అంశంపై చర్చిస్తున్నాయి. కౌలుదారు చట్టం 1950ని సవరించడమా రద్దు చేయడమా చేయకుండా సాయం అందించే అసాధ్యమని తెలుస్తుంది. అందుకే నీతి ఆయోగ్ సూచించినట్టుగా కొత్త చట్టం చేయాలి, లేదంటే మరో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కేరళం, ఏపీ, కన్నడ రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో అదైనా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సో పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలవుతుందట. సో కౌలు రైతులతో మాకే సంబంధం, అది రైతుకు వారికి మధ్య జరిగే ఒప్పందం అంటూ గతంలో పాలకులు అసెంబ్లీలో ప్రకటించారు. రికార్డుల్లో పేరు నమోదైతే తమ భూమి ఎక్కడ పోతుందేమోనని భయం యజమానులో పోతే తప్ప కౌలుదారులకు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి పట్టదారులకు ఎలాంటి నష్టం లేకుండా కౌలుదారులను గుర్తించేందుకు ఏపీలో ది క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్, కేరళంలో కుటుంబ శ్రేణి అమలు చేస్తున్నారు. ఇంకా గ్రూప్ కలెక్టివ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన భూమి అధికృత సాగుదారు చట్టం 2017 ప్రకారం కౌలు రైతులు గుర్తించే ప్రక్రియ ఉన్నది. అయితే దీనిపై అవగాహన కల్పించకపోవడంతో తాము కౌలుకు ఇచ్చినట్టు చెప్పేందుకు యజమానులు భయపడుతున్నారు. రాష్ట్రంలో 36% ఉన్న కౌలు రైతులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మేనిఫెస్టో చెప్పిన కాంగ్రెస్ ఆశల్లో విస్మరించింది. ఈ నేపథ్యంలో కౌలు రైతుల సమస్యపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ప్రచార ఆందోళన కార్యక్రమాలకు రైతు స్వరాజ్య వేదిక సిద్ధమవుతున్నది. సో చట్టం ఉన్న అమలేది. సో ఇదంతా కనబడుతూ ఉన్నాయి. ఎల్ఈసి చట్టాన్ని అమలు చేయాలి. కౌలు రైతుల సమస్య పరిష్కారానికి రైతు కమిషన్ తరఫున స్టడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాం. ఎల్ఈసి చట్టాన్ని వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేయాలని సూచించాం. పాత కౌలుదారు చట్టాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ చెప్పినట్టు కొత్త చట్టాన్ని రూపొందిస్తే కౌలు రైతులకు న్యాయం జరుగుద్ది అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ కౌలు రైతులకు ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే ఏమీ లేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ భూమి సునీల్ లాంటి రైతు కమిషన్ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు ఎల్ఈసి చట్టం తీసుకురావాలని చెప్పేసి. సో అలాంటి చట్టాలు సిఫారసు చేసినప్పుడు కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ యొక్క కౌలు రైతుల విషయంలో వివరిస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో ఏ విధంగానైతే మోసం చేసిందో అదే మోసాన్ని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే మోసం చేస్తుందని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది.